రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి కొన్ని చోట్ల జల్లులు పట్టడం జరిగింది కాబట్టి కొమ్మకుళ్ళు తెగులు అనేది మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. తెగులుకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు చెప్పే ముందు, పోయిన ఆదివారం నేను ఎక్స్పోనస్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. దాని రిజల్ట్ అనేది మనకి ఇప్పుడే తెలియదు, 6 లేదా 7 రోజుల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆ పురుగు అనేది చనిపోవడం అయితే జరిగిద్ది, కానీ ఆకు అనేది నీట్గా రావడం అనేది ఇప్పుడే మొదలు కాదు మిత్రులారా. అది విషయం గమనించుకోండి. నా తోటలో కూడా పురుగు అయితే చనిపోవడం జరిగింది, కానీ మళ్ళీ కొత్తగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనొచ్చు, ఆల్రెడీ స్ప్రే చేసావు కదా, ఇంకా కొత్తగా ఎందుకు కనిపిస్తుంది అని. మనం ఒకసారి స్ప్రే చేసుకుంటేనే అన్ని పురుగులు పోయేటట్లయితే పురుగుల మందుల షాపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం కూడా 4 రోజులకి 5 రోజులకి మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి పంట ఉన్నంతకాలం ఈ పురుగులనే ఉంటానే ఉంటాయి. కాబట్టి మనకు వాటికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటానే ఉండాలి. ఆ విషయం గమనించుకోండి. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకొని తెచ్చుకున్న మందు ఏంటంటే అగాస్ మిత్రులారా, అదామా కంపెనీ వాళ్ళది. అగాస్ అంటే దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెన్థ్రాన్ 50%. ఇది దేనికి పనిచేస్తుందంటే తెల్లదమ్మకి పనిచేస్తుంది. నా తోటలో ఇగుర్లు అనేవి బాగా రావడం జరిగింది కాబట్టి గ్రోత్ వచ్చేసి ఆ ఇగుర్లు అనేవి తెల్లదమ్మ తినేయకుండా ఉండటం కోసమని ముందు జాగ్రత్త చర్యగా నేను పెగాసిస్ అనేది తెచ్చుకోవడం జరిగింది, డైఫెన్థ్రాన్ 50%ది. ఇకపోతే ఇది దేనికి పనిచేస్తుందంటే రెండోది వచ్చేప్పటికి త్రిప్స్కి కూడా పనిచేస్తూ ఉంటుంది. త్రిప్స్ అంటే పై ముడత కూడా పనిచేస్తుంది. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 250 గ్రామ్స్ మిత్రులారా. కాబట్టి ఈ 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈరోజు నేను అది తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో కారణం ఏంటంటే ఇది తెచ్చుకోవడానికి, నేను పోయిన ఆదివారం ఎక్స్పోనస్ స్ప్రే చేసుకున్నా కాబట్టి ఎక్స్పోనస్ అనేది రేటు ఎంత ఉంటుందో మార్కెట్లో మీకు తెలుసు. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక 50 రూపాయలు 100 రూపాయలు తేడా ఉండొచ్చు, కానీ రేటు మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి అంత రేటు పెట్టి స్ప్రే చేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ రేట్లో లేదంటే దానికన్నా ఒక 500-600 తక్కువ రేట్లో స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ ఎక్స్పోనస్ అనేది త్రిప్స్ నల్ల తామర పురుగుకి అలాగే మామూలు తామర పురుగుకి రెండింటికి కూడా పనిచేస్తుంది. కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు అలాంటి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు త్రిప్స్కి సంబంధించి. కాబట్టి ఈ పెగాసిస్ స్ప్రే చేసుకుంటున్నా కాబట్టి ఈ పెగాసిస్లోనే త్రిప్స్కి అలాగే తెల్లదోమకి రెండింటికి పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం అయితే. కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మార్కెట్లో మిరపకాయల రేటు ఎంత ఉందో మీకు తెలుసు. ప్రతిసారి మనం ఎక్కువ రేట్లు పెట్టి కొట్టుకుంటే రైతుకి మిగిలేదైతే ఫైనల్గా ఏముండదు, నష్టాలే చవి చూడాల్సి వస్తూ ఉంటుంది. అందరి తోటలు మంచిగా ఉండి అని చెప్పలేము, కొంతమంది రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఉన్న రైతులన్నా కొంచెం జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ఇంత తక్కువ రేట్లో అన్ని పురుగులు పోతాయా అని మీరు డౌట్ రావచ్చు, కానీ మొన్న స్ప్రే చేసుకున్నా కాబట్టి నేను ఈరోజు ఇలా తెచ్చుకోవడం జరిగింది. ప్రతిసారి అంత ఖర్చు పెట్టి మనం తెచ్చుకోలేం కదా. ఒకసారి గమనించుకొని ఆలోచించుకోండి రైతు సోదరులారా. ఎందుకంటే మన రైతు మేలు కోరుకోవడం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నేను ఒక రైతుని కాబట్టి చెప్తా ఉన్నాను. అదిగోండి నేను తెచ్చిన మందు అగాసు. కాకపోతే నేను ఈరోజు ఇంకోటి హై రిజల్ట్ అనే మందు కూడా తెచ్చుకోవడం జరిగింది, కానీ అది నేను స్ప్రే చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా తోటలో మంచిగా గ్రోత్ ఉంది, నీట్గా ఉంది. ఆల్రెడీ నేను 28 కట్టలు పోసి ఉన్నాను. కాబట్టి మళ్ళీ నేను గ్రోత్కి సంబంధించిన మందు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఆ మందు నేను స్ప్రే చేసుకోలేదు. తెచ్చుకున్నా కానీ స్ప్రే చేసుకోలేదు. మీకు చూపిస్తాను. ఇదిగోండి హై రిజల్ట్. స్ప్రే చేసుకోలేదు నేను. మేబీ 10 రోజులు పట్టు వచ్చాము, ఇంకా 10 రోజులు కానీ వారం కానీ పట్టు స్ప్రే చేసుకో. ఎందుకంటే ఆల్రెడీ గ్రోత్ ఉంది నా తోటలో, ఇంకా నాకు గ్రోత్ అయితే అవసరం లేదు. కాబట్టి పూతకు సంబంధించిన మందు స్ప్రే చేసుకోవాలి, తర్వాత స్ప్రే చేసుకుంటాను నేను. ఒకసారి తోట అనేది చూద్దాము. చూడండి మిత్రుల, ప్రజెంట్ ఇది ఎకరం తోటలో ఉన్నది, అది పక్కన 1/2 ఎకరం తోట ఉన్నది. ఇది ఎకరం తోట. గ్రోత్ మీరు చూడవచ్చు ఎలా ఉందో, నీట్గా గ్రోత్ ఎలా ఉందో గమనించుకోవచ్చు. ఇంక ఇంత గ్రోత్ ఉన్నప్పుడు నేను సపరేట్గా గ్రోత్కి సంబంధించిన మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరే ఆలోచించండి రైతు మిత్రులారా. ఎందుకంటే రైతుకు తెలియంది ఏమీ ఉండదు అని నా ఉద్దేశం. కాకపోతే ఎంతో కొంత ప్రలోభాలు పడి ఉంటాం కాబట్టి అందులో మనం నష్టపోతూ ఉంటాము. గ్రోత్ చూడండి ఎలా ఉందో గమనించండి రైతు సోదరులారా. ప్రజెంట్ నేను ఎకరం తోటలో ఉన్నా మిత్రులారా. మొన్న నీళ్ళు పెట్టా కదా, పాయలు చేయడం జరిగింది, గమనించుకోవచ్చు మీరు. కాపు ఎలా ఉంది చూడండి, కింద కాపు ఇది గమనించండి రైతు సోదరులారా. ఇదంతా గ్రోత్. ఓకే రైతు మిత్రులారా, గమనించండి. ప్రతిసారి మనం అంతంత రేట్లు పెట్టి స్ప్రే చేసుకుంటే మనం రైతులు నష్టాలే చూడాల్సి వచ్చింది.
కాబట్టి ఆలోచించుకొని స్ప్రే చేసుకోండి. ఉంటాను మిత్రులారా, థ్యాంక్ యూ.